హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మేము సమ్మక్క జాతరకు వెళ్ళిన రోజు వీడియో అన్నమాట. పనంతా కంప్లీట్ అయ్యాక ఫోన్ ముట్టద్దు అని చెప్పేసి డిసైడ్ అయ్యానండి. అందుకోసం అని చెప్పేసి పని చేసేటప్పుడు అసలు ఏ ఒక్క వీడియో తీయలేదన్నమాట. పనంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నిదానంగా వీడియో తీసుకుంటూ వచ్చానండి. మంచిగా ఇల్లు కడిగేసుకొని కడప కడిగి ముగ్గు పెట్టుకున్నానండి. ముందు రోజే దేవుడి దగ్గర దీపాలు ఇట్లా అన్నీ దొమ్మేసి పెట్టుకున్నాను అన్నమాట. తర్వాత వీడియో తీసేసిన తర్వాత కొంచెం టీ తాగేసి ఫ్రెష్ అప్ అయ్యి దేవుని దగ్గర పూజ చేసుకున్నానండి. నేను ఎప్పుడైనా నేనే జాతరకి వెళ్ళేటప్పుడు పూరీలైనా ముద్దగారెలైనా చేసేదానండి. కాకపోతే ఇప్పుడు నాకు సమ్మక్క జాతర టైంలో జ్వరం వచ్చిన్నాను కదా, నాకు చేయనీకి ఓపిక లేదన్నమాట. ఈసారి నేను చేయను అనేసి అంటే మా అక్కయ్య చేసుకొచ్చిందండి. వచ్చేటప్పుడు చేసుకొని పట్టుకొచ్చారన్నమాట. మిగతా సామాన్ని ఇక్కడి నుంచి సర్దేశాను. నేను దీపం పెట్టేసిన తర్వాత నేను చిన్నగా బయటికి వెళ్ళి వచ్చేసరికి హనుమాన్ ఫోటో మీద పెట్టిన పువ్వు కింద పడ్డదండి. అంటే దేవుడి ఆశీస్సులు మన మీద ఉన్నట్టే కదండి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక టిఫిన్ వచ్చేసి ఉప్మా చేశానండి. ఇక వేరే ఏ టిఫిన్ చేసినా లేట్ అవుతుంది కదండి. ఉప్మా అయితే తొందరగా కంప్లీట్ అయిపోతుంది. చేతగానందుకైతే అది కూడా కొంచెం బెటర్గా ఉంటుంది కదండి. చేయడానికి ప్రాసెస్ ఎక్కువ ఏముండదు కదా. అందుకోసమని ఉప్మా చేశాను అనమాట. తర్వాత మా తమ్ముడు మా అక్క వాళ్ళు వచ్చిన తర్వాత మొన్న సమ్మక్క దగ్గర పెట్టిన బంగారం ఉంటే మా ఇద్దరు మా అత్తమ్మని ఎత్తున పెట్టుకున్నారండి. అట్లా బయటకు వచ్చారన్నమాట. అట్లా పెట్టుకొని రావాలి, ఒడి బియ్యమును బంగారం అట్లా పెట్టుకొని రావాలని చెప్పేసి పెట్టుకొచ్చారు. తర్వాత అందరం కలిసి జాతరకు బయలుదేరిపోయామండి. మేము మధ్యాహ్నం టైంకి అట్లా ఇక జాతరకు బయలుదేరామన్నమాట. ముందు రోజు మా ఆయన వెళ్ళినప్పుడు అంత రష్ లేదటండి, నార్మల్గా ఉందంట, చాలా ఖాళీ ప్లేస్ ఉందంట. కానీ మేము సెకండ్ డే వెళ్తాం అన్నమాట. ఎప్పుడు వెళ్ళినా కానీ సెకండ్ డే వెళ్తాం. మేము వెళ్ళేసరికి అయితే ఫుల్ మంది జనాలండి. పార్కింగ్ కోసం మేము టికెట్ కూడా తీసుకున్నామండి. కానీ పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ దొరకలేదన్నమాట. అసలు హారన్ కొడుతుంటే కూడా ఎవరు కొంచెం కూడా సైడ్కు జరగట్లేదండి. అసలు ఎంత కొంచెం కూడా భయం లేరు, వెహికల్స్ వస్తున్నాయి జరగాలి అన్నది కూడా లేదన్నమాట. వాళ్ళు సైలెంట్గా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నారు. మా ఆయన ఎంత హారన్ కొట్టినా కానీ. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ అమ్మవారి గద్దెలకు దగ్గరనే ఉండేదన్నమాట ప్లేస్ దొరికేది. కానీ ఈసారి అయితే కొంచెం లేట్గా వెళ్ళామా, లాస్ట్లో దొరికిందండి ప్లేసు. అమ్మవారికి మేము ఉన్న జాగి కొంచెం దూరం అన్నమాట. కాకపోతే ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా అండి. ఇప్పుడు ఒకరి మీద ఒకరు అన్నట్టు పక్కకి అటాచ్ అయ్యి కూర్చునేదన్నమాట. ఇదివరకు అందరూ ఒకరి తర్వాత ఒకరు అనుకునేసరికి ఆ వాటర్ అక్కడ పోయడం, కొంచెం నీశ్వాసన రావడం అదే అంత ఉండే. కాకపోతే ఈసారి మేము ఉన్నది లాస్ట్ కాబట్టి చాలా ప్రశాంతంగా ఉందండి. మేము ఉన్న దగ్గర పెద్ద లైట్ ఉందన్నమాట. కాకపోతే ఒకటి ఏంటి అంటే అక్కడ తుమ్మ చెట్లు అవి ఇవి మొలిసి ఉంటాయి కదండి. అవన్నీ క్లీన్ చేసేటప్పుడు విరిగిపోయిన ముళ్ళన్నీ అక్కడ పడి ఉన్నాయన్నమాట. అవి అయితే మా బంగారికి పాపం పోయిన వెంటనే గుచ్చుకున్నాయండి. కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఇక మేము తీసుకెళ్ళిన సామాన్ అంతా మేము చూసుకున్న ప్లేస్ దగ్గరికి మోసుకెళ్ళామండి. నేను, మా ఆయన, మా బంగారి, మా అక్క, మేము నలుగురం మోసుకెళ్ళామన్నమాట. మేము నలుగురం మోసుకెళ్తా ఉంటే మా అత్తమ్మేమో వీడియో తీశారండి. మేము ఒక ప్లేస్ ఫిక్స్ అయిన తర్వాత ఇక చాపేసుకొని కూర్చుందాం అందరం, కాసేపు రిలాక్స్ అయిదాం అనేసి అనుకునే టైంకి అక్కడైతే మొత్తం మట్టి ఇంత పిల్లలున్నూ పెద్ద ముళ్ళు ఉన్నాయండి, తుమ్మ చెట్టి. ఇక మా మామ ఏం చేశారంటే ఒక కర్ర అందుకొని ఆ మట్టి అన్నీ ఒక సైడ్కి దొబ్బుతున్నారనమాట. దొబ్బుతూ ఉంటే పెద్ద ముళ్ళులన్నీ వెళ్తున్నాయండి. నేను కూడా మా మామయ్యతో ఫుల్ ముళ్ళు ఉన్నాయన్నమాట. ఇక నేను మా మామయ్య ఏరుతా ఉంటే మా అక్కను మా ఆయన కూడా వచ్చి జాయిన్ అయ్యారండి. ఎన్ని ముళ్ళు వెళ్ళాయి తెలుసండి. అవన్నీ ఒక పక్కకు ఒక కుప్పలాగా చేసేసి పోసామన్నమాట మేము, మట్టి ఆ ముళ్ళని కలిపి. తర్వాత వచ్చేసి మేము ఒక పరదా ఒక చేప తీసుకెళ్ళామన్నమాట. ఎండ కొడుతుంది కదా అని చెప్పేసి పక్క వాళ్ళ కర్రలకు సపోర్టింగ్గా ఆ పరదా తీసుకెళ్ళిన పరదా కట్టేసుకున్నామండి మేము. కానీ అయితే మాకు దొరికిన పక్క వాళ్ళు అయితే మంచి వాళ్ళు దొరికారండి. మాకైతే భలే హెల్ప్ చేశారన్నమాట. అంతే అంటారు కదా, మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేసి అంటారు చూసారా, అదైతే మాకు ఇక్కడ నిజమే అనిపించిందండి. పోయిన వెంటనే ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఎవరు లేరు, ఎవరైనా వస్తారని చెప్పేసి మేము ఇక్కడ ప్లేస్ ఆపాము, కూర్చోండి అనేసి అన్నారన్నమాట. చెంటు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము పట్టుకెళ్ళిన వాటర్ క్యాన్ అయితే తొందరనే అయిపోయిందండి. చికెన్ రైస్ గిన్నె కడిగి నానబెట్టేసరికి మేము తీసుకెళ్ళిన క్యాన్ వాటర్ అయిపోయాయి అన్నమాట. కొంచెం అటేట్ అని చెప్పేసి పంపులు ఉంటాయండి, అందుకోసం అని చెప్పేసి మేము వెళ్ళి పంపుల కాడ వాటర్ పట్టుకొని వచ్చామండి. తను వాటర్ పట్టనికి అని చెప్పేసి వెళ్తూ ఉంటే మాకైతే మా బంగారుకేమో బాదం మిల్క్, నాకేమో ఐస్ క్రీమ్ కొనిచ్చి తను వెళ్ళి లైన్లో నిల్చొని వాటర్ పట్టాడండి. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఆయనకైతే వంట చేయడంలోనైతే ఫస్ట్ ఉంటాడనమాట. ఆ పని మాత్రం తనకేనన్నమాట. మేమందరం కలిసి ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో ఏదైనా అకేషన్ అయినా కానీ ఖచ్చితంగా తనే వంట చేస్తాడండి. ఈరోజు ప్రోగ్రామ్ కూడా మా ఆయనదే అన్నమాట. నేను చెప్పాను, నాకు అసలు కొంచెం ఓపిక లేదు, లేచి కూర్చోవడం కూడా బాడీ పెయిన్స్ కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. వంట చేయను, నువ్వే చేసేసుకోవాలి, అమ్మదన్నా అక్కదన్నా హెల్ప్ చేసుకొని చెయ్యు, నేను చెయ్యను
అనేసి అన్నాను. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళాడా. కానీ అలవాటు ఎటుపోతుందండి, ఎప్పటికీ పదే పదే పిలవడమేనన్నమాట నన్ను. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత మా అక్క నేనైతే కర్రీలోకును రైస్లోకి కావాల్సిన ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ పుదీనా ఇట్లా అన్నీ కట్ చేసి పెట్టుకున్నామండి. తను వంట చేస్తూ ఉంటే పిలుస్తున్నాడు అనేసి అన్నాను కదా. పక్క పొంటి ఆంటీ అయితే ఎందుకు రానని ముందే చెప్పుకొని వచ్చినావా వంట చేయను అని చెప్పేసి, ఎందుకు అట్లా చేస్తానో రా వచ్చి వంట చేయి, ఒక్కడు చేస్తాడు కదా అట్లా కూర్చోవద్దు, ఇద్దరు కలిసి పని చేసుకోవాలి, ఒకరు చేస్తూ ఉంటే ఒకరు కూర్చొని చూడొద్దు అనేసి అంటుందన్నమాట పక్కన ఆంటీ. తనకు జ్వరం వస్తుంది, ఆమె అందుకోసమనే చేయనంది, లేకుంటే వచ్చేది, కాకపోతే అలవాటు కాబట్టి నేను ఎప్పటికీ పిలుస్తున్నా అనేసి అన్నాడండి. ఇక తను ఒక 4-5 సార్లు పిలిచేసరికి నాకే మంచిగా అనిపించలేదన్నమాట. ఇక సైలెంట్గా వెళ్ళి తనతో పాటు వంట చేసుకుంటున్నాను. తనొక్కడు వంట చేస్తుండని చెప్పేసి పక్కనున్న అంటే అయితే మంట పెట్టుకుంటూ కూర్చుందండి. ఒక్కడు మంట పెట్టుకుంటూ కర్రీ వండడం కష్టమవుతుంది అని చెప్పేసి, నువ్వు కలిపేసే నాన్న, నేను మంట పెడతలే, ఏం కాదు, ఒక్కడివి ఇట్లా ఏమని చేస్తావు అని చెప్పేసి మా ఆయనకి హెల్ప్ చేసిందండి ఆ అమ్మ. మంచిగా ఉన్నది మూత అనుకో బిడ్డ. సౌండ్ వస్తుంది, సౌండ్ జబ్బ మీద పెట్టి మోసుకొచ్చిండు. మూల మీద కాడ ఉన్నది. అట్లకెళ్ళి ఇక్కడ దాకా బండి రాదులచ్చావా, నువ్వు అక్కడనే ఆపుకో. అయితే ఫస్ట్ కర్రీ వచ్చేసి ఆంటీ వాళ్ళ పొయ్యి మీద వండామన్నమాట. వాళ్ళకు చాలామంది, మేమే అంటే మాకంటే ఎక్కువ మంది అండి వాళ్ళు. ఇక వంటలు వాళ్ళవి కూడా కాలేదన్నమాట. మేము కూడా కర్రీ చేయాలరా, మా వాళ్ళు కూడా వచ్చేసిరు అనేసి అంటే మేము ఇంకో పొయ్యి పెట్టుకున్నామండి. అయితే మేము మర్చిపోయింది ఏంటంటే, ఫస్ట్ పొయ్యి కురుపులు పెట్టినాక వెంటనే కడిగేసి బొట్లు పెట్టిన తర్వాత వంట స్టార్ట్ చేయాలన్నమాట. ఇక ఆమె అట్లా అనేసరికి మేము పొయ్యి పెట్టుకున్నామా, ధనమని వాళ్ళ దాంట్లోకి వెళ్ళి కొన్ని కర్రలు తెచ్చుకొని పొయ్యి అంటు పెట్టేసుకొని డైరెక్ట్ వంట చేసేసామన్నమాట. తర్వాత వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు కడిగేసి బొట్టు పెట్టామండి. తర్వాత వచ్చేసి మనం చేసిన అన్నం కూర కొంచెం పొయ్యి దగ్గర పెట్టి మొక్కాలన్నమాట. మొక్కేసిన తర్వాత మేము ఇదంతా చేసేలోపు మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చారన్నమాట. అందరం కలిసి వాళ్ళు వచ్చినాక అందరం కలిసి కూర్చొని చపాతీ మా అక్క గుడాలు తీసుకొచ్చిందన్నమాట. అవి తినేసామండి. తినేసిన తర్వాత మెల్లగా కాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్న తర్వాత దర్శనానికి వెళ్ళామన్నమాట. మేమైతే ఫస్ట్ జంపన్న వాగు దగ్గరికి వెళ్ళి, అంటే గదేనండి గోదావరి, మేము ఎప్పటికి గంగ స్నానం వెళ్తాము కదా, అదినే ఇప్పుడు సమ్మక్క జాతర అప్పుడు జంపన్న వాగు అనేది అనుకోవాలన్నమాట. అక్కడికి వెళ్ళేసి కాలు చేతులు కడుక్కొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళామండి. కాకపోతే మా ఆయన ఇప్పట్లాగానే స్నానం చేశాడండి. మేము ఒకప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడైనా ఎప్పుడైనా స్నానాలు చేసేవాళ్ళం, కాకపోతే ఇప్పుడు కొంచెం వాటర్ కరెక్ట్ ఉండట్లేదు, బయట సిచ్యువేషన్స్ కూడా కరెక్ట్ లేవు కదా అని చెప్పేసి మేము ఎవరం స్నానాలు చేయలేదన్నమాట. ఒక మా ఆయన ఒకడే స్నానాలు చేశాడు. తను స్నానం చేసి వచ్చేదాకా మేమందరం అక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నామండి. ఖచ్చితంగా చెయ్యాలి అనేసి అన్నాడు. మా బంగారం చేయమంటే మా బంగారం నేను చెయ్య డాడీ, వద్దు, నేను ఇంటి దగ్గరనే చేసేసిన అనేసి అన్నాడు. కానీ మా ఆయన కొన్ని పద్ధతులు అంటే ఖచ్చితంగా పాటిస్తాడన్నమాట. మా ఆయన స్నానం చేసి వచ్చిన తర్వాత మేము అందరం కలిసి మా గంగ దగ్గర పెద్ద శివయ్య విగ్రహం ఉంటుందన్నమాట. ఆ విగ్రహం కాడ దర్శనం చేసుకున్నామండి. తర్వాత వచ్చేసి సమ్మక్క వచ్చేదాకా ఆగి సమ్మక్క దర్శనానికి వెళ్దాము అనేసి అనుకున్నాం. 2 దేవుళ్ళు ఉంటేనే దర్శనం చేసుకోవాలి కదండి, ఒక దేవుడు ఉన్న తర్వాత చేసుకోవద్దు కదా, అందుకోసమని సమ్మక్క సారక్క ఇద్దరు ఉన్న తర్వాతనే దర్శనం చేసుకుందాము అని చెప్పేసి ఆగామండి. కాకపోతే ఈసారి సమ్మక్క వచ్చేది కరెక్ట్ తెలియలేదండి. ఎందుకంటే ఇదివరకు ఒకప్పుడు మంచిగా డప్పు సౌండ్లతోని దేవుళ్ళు వస్తాయి కదండి, వాళ్ళందరితోని సమ్మక్కను ఆ గద్దె దగ్గరికి తీసుకొచ్చేదన్నమాట. కాకపోతే ఈసారి వస్తుంది అనేసి అన్నారు తప్పించి కరెక్ట్ అమ్మవారి అవి డప్పు సౌండ్లు ఇట్లా ఏం రాలేదండి, సైలెంట్గా వచ్చేసారన్నమాట. కాకపోతే ఒక గుడి దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రం ఫుల్ రష్ పెరిగిందండి. పాపం మా ఆయన నా కోసం వీడియో తీయనీకి అని చెప్పేసి సమ్మక్క అమ్మవారిని వీడియో తీద్దామని చెప్పేసి వెళ్ళారన్నమాట. అమ్మవారిని అయితే ఒక పెద్ద గంపలో తీసుకొస్తారన్నమాట. ఇక సమ్మక్క సారక్క ఇద్దరు దేవుళ్ళు ఉన్న తర్వాత మేము అందరం కలిసి దర్శనానికి వెళ్ళామండి. అక్కడ ఫొటోస్ వీడియోస్ ఏం తీయలేదండి. దర్శనం మొత్తం కంప్లీట్ అయ్యేదాకా అసలు ఫోన్ వాడద్దు అని చెప్పేసి మేము డిసైడ్ అయ్యామన్నమాట. లాస్ట్లో అందరం కలిసి ఒక ఫోటో దిగమండి. ఇందులో మా ఆపిగాడును, మా బావ వాళ్ళ చిన్న కూతురు, ఇంకా మా అత్తమ్మ వాళ్ళ చెల్ల కూతురు ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం మిస్ అయ్యారన్నమాట. మొత్తం 10 మెంబర్స్ మిస్ అయ్యారు. మా మామయ్యేమో కాళ్ళ నొప్పులు అని చెప్పేసి మా మామయ్య మేము
ఉన్న దగ్గరే సపరేట్గా కూర్చున్నాడండి, దర్శనానికి రాలేదన్నమాట. దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మా బంగారి ఉన్ను నేను ఆ సమ్మక్క సారకు ఎదుర్కోరని ఎగిరేసామండి. నేను కోరుకున్న కోరిక నెరవేరితే వచ్చే సంవత్సరం నేను మంచిగా ఏలుకుంటా తల్లి కొలుసుకుంటా అని చెప్పేసి మంచిగా దండం పెట్టుకొని అమ్మవారికి కోళ్ళని ఎగిరేస్తారన్నమాట. దర్శనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మేము ఉండే ప్లేస్కి వచ్చి కాసేపు 12 అయ్యేదాకా కూర్చున్నాం అన్నమాట. ఇక మా అత్తమ్మును మా బంగారి ఏమో కూర మా అత్తమ్మ అన్నిట్లలో ఊడ్చిపెట్టిన తర్వాత నేనేమో సామాన్లు సర్దేశాను అనమాట. అవి తోముతా ఉంటే మా బంగారు అయితే మా అత్తమ్మకు చేతుల మీద ఉన్న తోమే గిన్నెలకు నీళ్లు పోసుకుంటూ కూర్చున్నాడు అనమాట. ఇక కాసేపు అయిన తర్వాత మేము అందరం మళ్ళీ నైట్ 12 వరకు అలా రిటర్న్ అయ్యామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.